వెల్కమ్ టు వైజాగ్ టెకప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ కూడా దొరుకుతుందండి. ఆబ్జెక్టివ్ బుక్ ఐటీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సింక్రోనస్ మిషన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సింక్రోనస్ మిషన్స్ అన్నా లేదా వీటినే మనం ఆల్టర్నేటర్స్ అని కూడా అంటారు. రెండు ఒకటే. అలాగే సింక్రోనస్ మిషన్లో సింక్రోనస్ జనరేటర్ ఉంటుంది, అలాగే సింక్రోనస్ మోటార్ ఉంటుందండి. ఆల్టర్నేటర్ అంటే ఏసీ జనరేటర్ అని కూడా అంటారు. సో ఈ మిషన్ జనరల్గానే మన జనరేటర్, డీసీ జనరేటర్ లాగే ఒక మెకానికల్ పవర్ ఇన్పుట్ ఇస్తే ఏసీ పవర్ అవుట్పుట్ వస్తుందన్నమాట. ఏసీ పవర్ అవుట్పుట్ వస్తుందండి. వీటిని సింక్రోనస్ మిషన్స్ అని ఎందుకంటారంటే ఇది ఎప్పుడు కూడా రొటేట్ ఎట్ సింక్రోనస్ స్పీడ్తోనే తిరుగుతుందండి. సో ఈ మిషన్ సింక్రోనస్ స్పీడ్తోనే తిరుగుతుంది కాబట్టి మనం దీన్ని సింక్రోనస్ మిషన్స్ అని అంటారండి. ఈ సింక్రోనస్ స్పీడ్కే ఫార్ములా ఏంటంటే 120 × F/P అనమాట. అంటే ఇవి కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్ అండి. సో దీని మీద ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఎలాగిస్తారంటే ఈవెన్ మోటార్ అయినా జనరేటర్ అయినా ఒకటే స్పీడ్తో మనం దీన్ని తిప్పుతాం అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మనకి కాన్స్టెంట్గా రావాలంటే ఒకటే స్పీడ్తో మనం దీన్ని తిప్పుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 50 Hz రావాలనుకోండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన 50 Hz. మన ఇండియాలో వాడేది 50 Hz, మనకి యూఎస్లో అయితే 60 ఉంటుంది. సో మన ఇండియాలో 60 Hz రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత స్పీడ్తో తిప్పాలంటే చూడండి, డిజైన్లో నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇది ఎంత స్పీడ్తో తిరిగితే మనకి 50 Hz వస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ మనకు కావాల్సిన 50 Hz కాబట్టి 50/4 పోల్స్. సో చేస్తే 1500 RPM. సో 1500 RPMతో కనుక మనం దీన్ని రొటేట్ చేస్తే మనకి 50 Hz, మనకు కావాల్సిన 50 Hz ఫ్రీక్వెన్సీ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ మిషన్స్ మనకి సింగిల్ ఫేస్ అవ్వచ్చు లేదా 3 ఫేస్ కూడా ఉంటాయండి. అది జనరల్గా మనం 3 ఫేస్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే సింగిల్ ఫేస్లో మనం జనరేట్ చేసే పవర్ కన్నా 3 ఫేస్కి పవర్ డెలివరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి మోర్ ఎకనామికల్గా కూడా ఉంటుంది అనమాట. సో మనం ఎకనామికల్గా కావాలి, మనకి పవర్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి మనం 3 ఫేస్ని మనం జనరల్గా ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో 3 ఫేస్ ఆల్టర్నేటర్స్ గురించి చూద్దామండి. ఈ 3 ఫేస్ ఆల్టర్నేటర్ ఎలాగ ఉంటుందంటే సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇట్ ఆపరేట్స్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్ట్ మన డీసీ జనరేటర్ ఎలాగైతే మనం ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందో సేమ్ ఇది కూడా అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ఇది కూడా ఆపరేట్ అవుతుందండి. జస్ట్ లైక్ డీసీ జనరేటర్ లాగే ఇది కూడా మనకి ఆపరేట్ అవుతుంది. సో దీంట్లో కూడా డీసీ జనరేటర్ లాగే స్టాటర్ ఉంటుంది, రోటార్ ఉంటుంది, అలాగే వైండింగ్స్ కూడా ఉంటాయండి. సో స్టాటర్ ఇందులో జనరల్గా మనం డీసీ మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆర్మేచర్ అన్నది రోటార్ మీదే ప్లేస్ చేస్తామండి. ఎందుకంటే కాముటేటర్ యాక్షన్ జరగాలి. ఎందుకంటే కాముటేటర్ యాక్షన్ జరిగితేనే మనకి ఏసీ టు డీసీ. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నది ఇందులో కూడా ఏసీఏ ఇండ్యూస్ అవుద్దండి. జస్ట్ లైక్ డీసీ జనరేటర్ లాగే. అయితే డీసీ జనరేటర్లో మనం ఏంటి కాముటేటర్ పెట్టి ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తాము. ఇందులో వచ్చేసరికి నో కాముటేటర్ అనేది మనకి అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది కాముటేటర్ అనేది మనకి అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు కావాల్సింది ఏసీ కాబట్టి కాముటేటర్తో పనే లేదనమాట. సో అందుకని ఏం చేస్తారంటే జనరల్గా ఆల్టర్నేటర్లో మనకి స్టాటర్ రోటర్ కదండి. సో జనరల్గా ఆర్మేచర్ వైండింగ్ అనేది ఇందులో స్టాటర్లో పెడతారండి. ఆర్మేచర్ వైండింగ్ అన్నది స్టాటర్లో పెడతారు, రోటార్లో ఫీల్డ్ వైండింగ్ పెడతారు. అదే డిఫరెన్స్ అండి. అది కూడా ఏంటంటే 5 kVA రేటింగ్ కన్నా అబవ్ ఉన్న ఆల్టర్నేటర్కి జనరల్గా ఈ సిస్టమ్ వాడతారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఆర్మేచర్ని స్టాటర్లో పెడతారంటే మనం సప్లై ఎక్కడి నుంచి తీసుకుంటామండి,
టు కలెక్ట్ సప్లై ఫ్రమ్ ఆర్మేచర్ నుంచి మనం సప్లై కలెక్ట్ చేసుకుంటాం కదండి. సో ఈజీగా ఉంటుంది. టు కలెక్ట్ సప్లై ఫ్రమ్ ఆర్మేచర్ ఈజీ అనమాట. ఈజీగా, ఎందుకంటే మనం తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ ఆర్మేచర్ వైండింగ్ అన్నది రోటర్ మీద పెట్టామనుకోండి, రోటర్ ఏంటి తిరుగుతూ ఉంటుంది, సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగిన దాని దగ్గర నుంచి మనం సప్లై తీసుకోవాలంటే మనకి కొద్దిగా డిఫికల్ట్, కొద్దిగా కష్టం కూడా. ఒక రొటేటింగ్ పార్ట్ నుంచి సప్లై తీసుకోవాలంటే కొద్దిగా కష్టమే కదండి. అదే మనం ఆర్మేచర్లో పెట్టామనుకోండి, ఆర్మేచర్ అనేది స్టేషనరీగా ఉంటుంది. సో అక్కడి నుంచి మనం సప్లై తీసుకోవాలంటే చాలా ఈజీ అనమాట. ఓకే, అయితే ఇందులో ఫీల్డ్ వైండింగ్ అన్నది రోటార్ మీద కదా ప్లేస్ చేస్తామని చెప్పాము. సో ఈ రోటార్కి మనం ఇందులో ఎగ్జైటేషన్ డీసీ ఎగ్జైటేషన్ ఇస్తారు. మనకు కావాల్సింది చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వర్క్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఫ్లక్స్ కావాలి, కండక్టర్స్ కావాలి, రిలేటివ్ మోషన్ కావాలి. సో ఫ్లక్స్ ఎలాగ వస్తుందండి, ఏగైనా మళ్ళీ మనం డీసీ ఎగ్జైటేషన్ ఇస్తే మనకి ఫ్లక్స్ వస్తుంది. సో ఇవన్నీ మన డీసీ మిషన్స్ ఫుల్ వీడియో కోర్స్ ఉందండి, ఫుల్ వీడియో కోర్సు. ఆ కోర్స్ మీరు మొత్తం చూస్తే మీకు ఈ మిషన్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అందుకే ముందు డీసీ చెప్పడం జరిగింది. డీసీ మిషన్స్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. చూడకపోతే మొత్తం చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో రోటార్ అండి. మెయిన్ రోటార్కి మనం ఏం చేస్తాము, డీసీ ఎగ్జైటేషన్ ఇస్తాము. సో తిరుగుతుంది కదా, రోటార్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం డీసీ సప్లై ఎలాగ ఇస్తామంటే త్రూ స్లిప్ రింగ్స్ ద్వారా ఇస్తామండి. ఇందులో స్లిప్ రింగ్స్ ఉంటాయి. జనరల్గా డీసీ అంటే పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఓన్లీ రెండే ఉంటాయి, 2 స్లిప్ రింగ్స్ ఉంటాయి. ఈ 2 స్లిప్ రింగ్స్ నుంచి మనం ఎగ్జైటేషన్కి సప్లై అనేది ఇస్తాం. ఓకే, అయితే క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టార్టర్ మీద పెడతారు అంటే ఏం లేదండి, సింపుల్. మనం సప్లై కరెంట్ కలెక్షన్ అనేది మనకి కరెంట్ అనేది ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సులేషన్ కూడా ఈజీగా ప్లేస్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ అనమాట. అలాగే మనకి స్లిప్ రింగ్స్ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడైతే రోటర్లో పెట్టామో మనకి 2 స్లిప్ రింగ్స్ అవసరం పడతాయి. ఫ్రెండ్స్, నేను ఏదైతే చెప్తున్నప్పుడే మీరు వీడియో పాజ్ చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనకి ఇదండి మెయిన్. సింక్రోనస్ మిషన్కి వచ్చేసరికి మెయిన్ ఇది. సో డీసీ మిషన్ లాగే సింక్రోనస్ మిషన్లో కూడా మనకి మెయిన్ పార్ట్స్ ఏముంటాయండి, ఫస్ట్ది స్టాటార్ ఉంటుంది. ఏదైతే స్టేషనరీ పార్ట్ ఉందో అది స్టాటారు. అలాగే రెండోది రోటారు. సేమ్ అండి, స్టాటారు రోటారు 2 ఉంటాయి. ఓకే, స్టాటార్ అంటే అగైన్ మళ్ళీ ఏంటండి స్టేషనరీ. ఇది ఏంటంటే స్టేషనరీ పార్ట్. స్టేషనరీ అంటే ఏదైతే కదలకుంటూ ఉంటుందో దాన్ని స్టాటార్ అంటాం. సో ఈ స్టేషనరీ పార్ట్ని మనం ఏం చేస్తామంటే సీట్ స్టీల్ లామినేషన్స్ చేసి ఉంటుంది అనమాట. ఎగైన్ లామినేషన్స్ దేనికి అంటే మళ్ళీ ఎగైన్ డెకర్ గ్లాస్ తగ్గించుకోవడానికి. సో ఈ సీట్ స్టీల్ లామినేషన్లో మనం 3 ఫేస్ వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం. 3 ఫేస్ వైండింగ్ మనకి కాయిల్ అనేది అందులో మనం చుట్టేసి పెట్టేస్తాం. అయితే జనరల్గా ఈ 3 ఫేస్ ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టార్ కనెక్షన్ తీసుకుంటామండి. జనరల్గా స్టార్ కనెక్షను విత్ న్యూట్రల్, జనరల్గా ఆర్మేచర్ వైండింగ్ అన్నది ఇండక్షన్ మన ఆల్టర్నేటర్స్లో స్టార్ వైండింగ్ ఉంటుంది విత్ న్యూట్రల్. ఎందుకంటే మనకి ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఎప్పుడు ఫేస్ ఈఎంఎఫ్ ఉంటుందండి. స్టార్ వైండింగ్ ఉంటుంది, ఇండ్యూస్ అయిన వోల్టేజ్ అనేది ఫేస్ వోల్టేజ్, ఈఎంఎఫ్ అనేది ఫేస్ ఈఎంఎఫ్ ఉంటుంది. సో మనకు కావాల్సిన లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. అంటే ఓన్లీ మనం వైండింగ్ అనేది ఓన్లీ ఫేస్కి మనం డిజైన్ చేస్తామండి. ఆటోమేటిక్గా మనకి లైన్కి వచ్చేసరికి √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్ వస్తుంది. అంటే మనకు కావాల్సిన వోల్టేజ్ ఎక్కువ వోల్టేజ్ అన్నది మనం తక్కువ ఫేస్ వోల్టేజ్ జనరేట్ చేసుకుని దాని నుంచి మనకు కావాల్సిన లైన్ వోల్టేజ్ని తెచ్చుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫేస్ వోల్టేజ్కే మనం ఇండికేట్ చేస్తున్నామో, వోల్టేజ్ అనేది మనం డెవలప్ చేస్తున్నామో, మనకి ఏమైపోయిందండి ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పి జనరల్గా స్టార్ కనెక్షన్ ఎందుకు పెడతామంటే మీరు ఏ మిషన్ తీసుకుని ఇండివిజువల్ వోల్టేజ్ ఫార్ములా అనేది ఫేస్కే ఇస్తారండి. ఫేస్కే మనం డిజైన్ చేసినప్పుడు కూడా మనం ఫేస్ వైండింగు ఫేస్ వోల్టేజ్ అదే మనం చూసుకుంటాం. అక్కడ నుంచి మనకి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. దేంట్లోనండి స్టార్లో. సో మనకు కావాల్సిన వోల్టేజ్ విఎల్. అదే మీరు డెల్టాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు
కనెక్ట్ చేశారనుకోండి, మనకి 11 kV కావాలనుకోండి. సో 11 kV కావాలంటే డెల్టాలో ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ కదా. సో ఖచ్చితంగా 11 kVకి సరిపడా వైండింగే మనం ఇక్కడ డిజైన్ చేయాలి. అదే కనుక మనం స్టార్ తీసుకున్నాం అనుకోండి, స్టార్ తీసుకుంటే ఏంటంటే వి ఫేస్ ఈజ్ ఈక్వల్ టు VL/√3 అంటే 11 kV/√3. 11 kV/√3 చేస్తే ఎంత వస్తుందండి? నియర్లీ 6.3 ఆర్ 6.4 kV వస్తుంది. అంటే చూడండి, డెల్టాలో అయితే మనం 11 kVకి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి, వైండింగ్ ప్రొవైడ్ చేయాలి. అదే స్టార్ అయితే 6.3 kVకి మనం ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి లెస్ ఇన్సులేషన్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ అండి. అందు గురించి మనం స్టార్ విత్ న్యూట్రల్ పాయింట్తో మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమింగ్ టు రోటార్ అండి. కమింగ్ టు స్టాటర్ అయిపోయింది, రోటారు. సో ఈ రోటార్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి శాలియంట్ పోల్ అంటారు, రెండోది సిలిండ్రికల్ పోల్ అంటారు. ఒకటి శాలియంట్, రెండోది సిలిండ్రికల్. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, ఇది చూసారా, ఈ స్ట్రక్చరు శాలియంట్ పోలు. సో పోల్ అనేది ఇలా ప్రొజెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట, అవుట్ సైడ్ నార్త్ సౌత్. సో శాలియంట్ పోల్ అనేది ఇలా ప్రొజెక్ట్ అయ్యి ఉంటుందండి. ఇది చూసారా, ఇవి వైండింగ్స్ అనమాట, ఇవి వైండింగ్స్. అలాగే మనకి సిలిండ్రికల్ అంటే చూడండి, 2 పోల్స్ ఉన్నాయి. సో సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సిలిండ్రికల్ షేప్లో ఉండి మనకి మధ్యలో జస్ట్ 2 పోల్స్ అనేవి, ఇక్కడ 2 పోల్స్ అనేవి ఇలా ఉంటాయండి, ఇలా ఉంటాయి. ఈ మధ్యలో అంతా కూడా మనం వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం. సో మనకి రోటర్కి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి శాలియంట్, ఇది శాలియంట్ పోల్ కన్స్ట్రక్షన్ అంటే ప్రొజెక్టెడ్ పోల్స్ అని కూడా అంటారండి. ఇది ఏంటంటే జనరల్గా ఇది లో స్పీడ్కి వాడతారు. ఎక్కడైతే లో స్పీడ్ ఆల్టర్నేటర్స్ ఉంటాయో అక్కడ వాడతారు. ఇవి హై స్పీడ్ ఆల్టర్నేటర్కి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. లో స్పీడ్ ఆల్టర్నేటర్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది, స్పీడ్ తక్కువ దగ్గర ఆపరేట్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ మనకి రోటర్ వాడతారంటే శాలియంట్ పోల్ రోటర్ అంటారు అనమాట. సో ఈ శాలియంట్ పోల్ రోటర్ అనేది జనరల్గా ఈ శాలియంట్ పోల్ రోటర్కి చూడండి, డయామీటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రోటర్ తాలూకు లెంత్ ఉంటుంది కదండి ఇలాగా. సో ఈ రోటర్ తాలూకు లెంత్ అన్నది తక్కువ ఉంటుంది. దేనికంటే శాలియంట్ పోల్కి చాలా ఇంపార్టెంట్. అదే సిలిండ్రికల్ పోల్కి వచ్చేసరికి డయామీటర్ అనేది తక్కువ ఉంటుంది, రోటర్ తాలూకు లెంత్, ఇక్కడ లెంత్ అంటే యాక్సియల్ లెంత్ అంటారు. లెంత్ అన్నది డయామీటర్ తక్కువ ఉంటుంది, లెంత్ అన్నది ఎక్కువ ఉంటుందండి. సో ఇది మనకి దీనికి ఏదైతే శాలియంట్ పోల్ టైప్ ఆఫ్ మిషన్ ఉందో, ఈ శాలియంట్ పోల్ టైప్ ఆఫ్ మిషన్ అనేది మనకి హై స్పీడ్కి ఆపరేట్ చేయడం అవ్వదండి. ఎందుకంటే ప్రొజెక్టెడ్ పోల్స్ ఉండడం వల్ల మనకి మెకానికల్ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో దానివల్ల దీన్ని లో స్పీడ్కి వాడతారు. సో దీనికి డయామీటర్ ఎక్కువ ఇస్తారు, లెంత్ అనేది తక్కువ ఇస్తారు. అదే మనం సిలిండ్రికల్ తీసుకుంటే సిలిండ్రికల్లో మనకి డయామీటర్ అనేది తక్కువ ఉంటుందండి, లెంత్ అనేది చాలా ఎక్కువ లెంత్తో ఈ మిషన్ అనేది డిజైన్ చేస్తారు. హై స్పీడ్ ఆల్టర్నేటర్స్ అని కూడా అంటారు. సో శాలియంట్ పోల్ మిషన్స్కి వచ్చేసరికి స్పీడ్ అనేది లో స్పీడ్కి మనం వాడతారండి. సో మనకు ఫార్ములా ఏంటి, NS = 120F/P. సో స్పీడ్ తక్కువ ఉంటే దీనికి పోల్స్ అనేవి ఎక్కువ పోల్స్తో డిజైన్ చేస్తారండి. జనరల్గా మనకి మినిమం 6 పోల్స్ ఉంటాయి అన్నమాట. అదే మనకి సిలిండర్కి వచ్చేసరికి హై స్పీడ్ అండి. సో NS = 120 × F/P కదండి. సో హై స్పీడ్కి వాడతారు కాబట్టి పోల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో మినిమం జనరల్గా 2 పోల్స్తో మనం దీన్ని డిజైన్ చేస్తారనమాట. ఓకే, ఇదండి మెయిన్. లో స్పీడ్కి హై స్పీడ్కి ఏంటి, అసలు ఏ రోటార్ దేనికి వాడతారన్నది కన్స్ట్రక్షన్ పరంగా ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తే ఈ పార్ట్ అంతా కూడా రోటార్ అండి. ఇక్కడ ఉన్న చూసారా, ఇవన్నీ కూడా స్టాటర్ వైండింగ్ తాలూకు స్లాట్స్ అంటారంటే చూడండి, ఈ షేప్లో ఉంది కదా, ఇది స్లాట్ అనమాట. ఇందులో మనం వైండింగ్ ప్లేస్ చేస్తాము. ఇది రోటార్ తాలూకు వైండింగ్, ఇది రోటార్ తాలూకా ఇది రోటార్ తాలూకు వైండింగ్. ఇక్కడ మీరు చూస్తే రోటార్ తాలూకు వైండింగ్ ఇది అనమాట. చూసారా, ఇది వైండింగ్, జస్ట్ మీకు కట్ చేస్తే వ్యూ అనమాట. ఇది రోటారు. సో ఇక్కడ చూసారా, ఈ పార్ట్లో ఉన్నదంతా స్టాటర్ వైండింగ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనకి టైప్స్ ఆఫ్ వైండింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్టర్నేట్కి వచ్చేసరికి వైండింగ్స్ మీద జనరల్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో దీని కంటిన్యూషన్ నేను మీకు వైండింగ్స్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అన్నది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.